అంతకన్నా ఘోరం అనేది. అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పేదానికి దేనికైనా కూడా వెనుకాడరు. ఇప్పుడు నిన్న చిరంజీవి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అది? ఏమో మరి అసలు రకరకాలుగా ఆ తిట్లు నా నోటి ద్వారా చెప్పాల్సిన అవసరం కూడా సజ్జల రామకృష్ణుడికి అంత పొగురా. అసలు చిరంజీవి ఎక్కడ, సజ్జల రామకృష్ణుడు ఏంటి చెప్పి. కానీ అలాంటి చిరంజీవిని వాళ్ళ దగ్గరికి పిలిపించుకుని ముకులిత హస్తాలతో వేడుకునేటట్టు చేశారా లేదా? అంటే ఆ రోజు పాపము చిరంజీవి గారు సినిమా కోసం సింపథైజ్ విత్ హిమ్. పాపం ఆ మనిషికి ఆ పరిస్థితి అసలు వచ్చి ఉండాలి. నేను అదే చెప్పా ఆ రోజు చిరంజీవి గారు, స్వయం కృషితో చూడండి సార్ ఎట్లుంటుందో. అతను ఒక ముఖ్యమంత్రికి ఆయన అప్పటికే జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ఢిల్లీలో ఉన్నాడు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం. అది కూడా కాదు, చిరంజీవి కేంద్ర మంత్రిగా చేశాడు, అవును, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాడు. కానీ ఆ పరిస్థితి అంటే అది పొగురు అంటే అది అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. అందుకనే తిడతారు. ఏముంది చిరంజీవి అయితే ఏంటంట. అందుకే కదా ఇప్పుడు ప్రజ అల్టిమేట్ గా సిస్టమ్ లో ప్రజలే కదా నిర్ణయాలు. ఇప్పుడు చూస్తారు వాళ్ళు ఏం జరుగుతుందో. ప్రజలు ఏది కూడా మనం మర్చిపోతారులే అనుకోరు. అన్ని ఒకటికి యాడ్ అవుతాయి. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే బయట మీ బోటి వాళ్ళు చెవులో ఇల్లు కట్టుకుని పోరాటం వల్ల మాత్రమే మోదీ అయిష్టంగా తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకున్నాడని. ఇందులో ఏమైనా వాస్తవం కాదు నిజంగా. అంటే భారతీయ జనతా పార్టీలో అమిత్ షాని మోడీని ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే చెప్పేనా? ఇప్పుడు కాదు, నేను చెప్తున్నాను. ఒక 7-8 నెలల కిందట నేను ఇంతకుముందు బయట కూడా నేను చెప్పా, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ అని మాట్లాడాలని చెప్పేసి మా సదరన్ స్టేట్స్ బీజేపీలో ఉండే ఎంపీలందరినీ ప్రధానమంత్రి ఒకరోజు డిన్నర్ ఇచ్చాడు. డిన్నర్ ఇచ్చినప్పుడు ఒక వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో మొత్తం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి చూపించాడు. ఆ రోజునే వాళ్ళకు, ఇప్పుడు కాదు ఇది